పార్టీ నుంచి బొట్ట రామారావు గారు, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఏపీ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు మరి కాసేపులో జాయిన్ అవుతారు. ముందుగా కంచెల విజయభాస్కర్ గారు, గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక స్కాములు కావచ్చు, అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కేసులకు సంబంధించినటువంటి విచారణ కూడా తుది దశకు చేరుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో కక్ష సాధింపు అని చెప్పడం, చివరికి బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కూడా కక్ష సాధింపు అనేటటువంటి మాట చెప్పడం అసలు ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇది కక్ష సాధింపు ఎలా అవుతుంది? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. పైగా జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి హైదరాబాద్ నగర్ శివార్లో గండిపేట ప్రాంతం. పోతే ఆ గండిపేటలో కల్తీ ఇది నకిలీ రికార్డులు సృష్టించి కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వానికి నష్టం కలిగించారని, అంటే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు వాటన్నిటికీ తిలోదకాలు ఇచ్చారని, వాటన్నిటిని నకిలీలు సృష్టించారని, ఆ ఆస్తుల విలువ సుమారు 1500 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని బహిరంగ మార్కెట్ లో. పోతే వీటన్నిటికి సంబంధించి పక్క ఆధారాలు సేకరించినటువంటి తెలంగాణ ప్రభుత్వం బొల్లా బ్రహ్మనాయుడు ఆయన అనుచరుల కోసం గత కొద్ది రోజులుగా అన్వేషిస్తుంది. వారు పరారైనట్లుగా తెలుసుకుని తర్వాత అనేక పోలీసు బృందాలు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించి చివరికి నిన్న ఉదయం తమిళనాడుకి చెందిన కాంచీపురం అక్కడ ఆయన్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే మరి అది కక్షపూరితం అని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపించడంలో అసలు ఏమాత్రం నిజం లేదు. ఇది వినేవాళ్ళకి చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. పోతే ఇది ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఈ భూమి ఆంధ్రప్రదేశ్ది కాదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తి తెలంగాణలో ఈ పని చేయడం, ఈ నిర్వాహకం తలపెట్టడం, ఆ తర్వాత తమిళనాడులో అరెస్ట్ కావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ కి ఏమాత్రం సంబంధం లేదు. కాకపోతే నేరం చేసిన వ్యక్తి, ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కి చెందిన మాజీ శాసనసభ్యులు, వినుకొండకి చెంది గుంటూరు జిల్లా వినుకొండకి చెందినటువంటి, ఇప్పుడు అది బహుశా పల్నాడు జిల్లా అనుకుంటాను. మరి ఈ పరిస్థితుల్లో ఆయన మీద పెద్ద ఎత్తున ఈ పోలీసు బృందాలు నిఘా పెట్టడం, అవన్నీ తనిఖీ చేయడం జరిగింది. పోతే ఈ స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు వీటికి సంబంధించి అంతా నకిలీ తయారు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. పైగా దాని తోడు ఆ ఆస్తి కూడా అది దానికి సరైన రైతువారి పట్టాలు ఇటువంటి లేవు. అది కూడా ప్రభుత్వానికి చెందినటువంటి భూమి, మొత్తం ప్రభుత్వానికి చెందినటువంటి ఈ భూమి